ఫార్మా కాలుష్యాన్ని అరికట్టాలి. భూగర్భ జలాలు నాశనం చేసే ఫార్మా కంపెనీలపై చర్యలు తీసుకోవాలి. రామ్కీపై చర్యలు తీసుకోవాలి. భూగర్భ జలాల నాశనానికి కారణమైన రామ్కీపై చర్యలు తీసుకోవాలి. కాలుష్యానికి కారణమైన రామ్కీపై చర్యలు తీసుకోవాలి. రామ్కీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి. ఒళ్ళేడు గంటల కాలుష్యానికి గురి చేస్తున్న రామ్కీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి. భూగర్భ జలాల నాశనానికి కారణమైన రామ్కీపై చర్యలు తీసుకోవాలి. అన్నింటి గ్రామ ప్రజల ఆరోగ్యాలను కాపాడాలి. గ్రామ ప్రజల ఆరోగ్యాలు కాపాడాలి. కాలుష్యానికి కారణమైనటువంటి రామ్కీపై చర్యలు తీసుకోవాలి. రామ్కీపై చర్యలు తీసుకోవాలి. రామ్కీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకోవాలి. పశువులకి నష్టం చేస్తున్న రామ్కీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి. పశుగ్రాసానికి నష్టం చేస్తున్న రామ్కీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి. భూగర్భ జలాల నాశనానికి కారణమైన రామ్కీపై చర్యలు తీసుకోవాలి. ఒళ్ళేడు గంటల కాలుష్యానికి గురి చేస్తున్న రామ్కీపై చర్యలు తీసుకోవాలి. ప్రజల ఆరోగ్యాలు కాపాడాలి. ప్రజల ఆరోగ్యాలు కాపాడాలి. ప్రజల ఆరోగ్యాలు కాపాడాలి. రామ్కీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి. రామ్కీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి. రామ్కీ యాజమాన్యంపై వెంటనే చర్యలు తీసుకోవాలి. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు వెంటనే విచారణ చేయాలి. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు వెంటనే విచారణ చేయాలి. రామ్కీ యాజమాన్యం అక్రమాలను అరికట్టాలి. రామ్కీ యాజమాన్యాలు చేస్తున్న అకృత్యాలను అరికట్టాలి. కాలుష్యాన్ని వెదజల్లుతున్న రామ్కీపై చర్యలు తీసుకోవాలి. వ్యర్థ రసాయనిక జలాలను విడిచిపెడుతున్న రామ్కీపై చర్యలు తీసుకోవాలి. ఒళ్ళేటి గడ్డని కాలుష్యానికి గురి చేస్తున్న రామ్కీపై చర్యలు తీసుకోవాలి. ప్రజల ఆరోగ్యాలు మీరు చాలు ఇలానే నుంచి గతంలో అండర్లైన్ పైప్ లైన్ వేశారు. ఆ పైప్ లైన్ నుంచి మరి సీకి వెళ్ళాలని వేశారు. అది రీసైక్లింగ్ చేయకుండా బయటనే వదిలేయడం వల్ల ఇక్కడ ఉన్న ప్రజల ఆరోగ్యాలు అలాగే పశువులకి ఇక్కడ పశువులు కూడా ఇక్కడ రైతులు చాలామంది వచ్చి ఇక్కడ మేపడం జరుగుతుంది. మరి ఆ పశువులు ఈ నీరు కానీ ఏమైనా టచ్ చేసినట్టుగానైతే మరి పశువులు కూడా చనిపోవడం జరుగుతుంది. అలాగే ఇప్పుడే చూసాము మరి అక్కడ ఏదో కుక్క అంత పడిపోతే అది కలిబెర్లు కూడా లేకుండా కనబడకుండా అందులో మెల్ట్ అయిపోయింది. మరి ఇలాంటి నీటిని ఇలా వదిలేసి మన ప్రజల ఆరోగ్యాలతో ఈ రామ్కీ యాజమాన్యం మన జీవితాలతో ఆడుకుంటుంది. కాబట్టి రామ్కీ యాజమాన్యంపై మరి పొల్యూషన్ కంట్రోల్ వారు సరైన చర్యలు తీసుకొని మా ప్రజలందరూ ఆరోగ్యాలు కాపాడాలని, అలాగే ఇక్కడ మేపుకుంటున్న పశువుల్ని కూడా వాటిని కూడా కాపాడాలని, వాటికి ఎటువంటి ప్రమాదం జరగకుండా కాపాడుతారని చెప్పేసి పొల్యూషన్ కంట్రోల్కి మరొకసారి నేను ధన్యవాదాలు చేసుకుంటున్నాము. మా గ్రామ తరపున ప్రజల తరపు నుంచి కూడా
కాలుష్యాన్ని అరికట్టాలి, కాలుష్యాన్ని అరికట్టాలి, కాలుష్యాన్ని అరికట్టాలి, కొల్లేటి గడ్డలో కాలుష్యాన్ని అరికట్టాలి, కొల్లేటి గడ్డలో కాలుష్యాన్ని అరికట్టాలి, ప్రజల ఆరోగ్యాలు కాపాడాలి, ప్రజల ఆరోగ్యాలు కాపాడాలి, ప్రజల ఆరోగ్యాలు కాపాడాలి, కొల్లేటి గడ్డలో వదిలేస్తున్న కాలుష్యాన్ని అరికట్టాలి, రామ్కి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి.